బీసీ సబ్ ప్లాన్ పెట్టడానికి 9th షెడ్యూల్ పోవాలన్నా చెప్పండి మీరే. 20,000 కోట్ల బడ్జెట్ కోసం లేదు, మా మా నాయకులకు మంత్రి పదవి ఇవ్వడానికి కూడా 9th షెడ్యూల్ పోవాలా? కాంట్రాక్ట్ 42% మీరే చెప్పింది. నేనేమి అధ్యక్ష కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పింది మా గిరిజన బిడ్డలు వాళ్ళకు కూడా ప్రాతినిధ్యం మీకు ఇచ్చిండ్రు, ఇంకొకళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా. మాకు అభ్యంతరం లేదక్క. నేను అనేది మిమ్మల్ని కానీ అంటే ఇప్పుడు సార్ నేను విమర్శ కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శ చేయడానికి నేను కూర్చోలేను. నేను మాట్లాడే ఉద్దేశం అది కాదు, నా ఉద్దేశం కూడా శ్రీధర్ అన్న అది కాదు. మా ఆవేదన మా బాధ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు అన్నీ ఉన్న తర్వాత అది చెల్లదని తెలిసిన తర్వాత మీరు బీసీ కమిషన్ వదిలిపెట్టి డిపార్ట్మెంట్ అన్నారు, ఆర్డినెన్స్ అన్నారు, జీవోలు అన్నారు, కేసీఆర్ పంచాయతీరాజు రిజర్వేషన్ అని చెప్పి పెద్ద మోసం చేసింది అన్నారు. ఆయన మనకు వచ్చేది 42% 34కే అని చెప్పారు. మీరు పోటీ చేసినప్పుడు 18-19% పోటీ చేయవలసి వచ్చింది. కాబట్టి నా బాధల్లో అధ్యక్ష ఇంకా ఎప్పటిదాకా మాకు ఇది చేయండి, మాకు అది చేయండి, మా పరిస్థితి ఏంది అని ఎప్పటిదాకా అడుక్కోవాలని మా బాధ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం మా హక్కుల కోసం మేము పోరాటం చేయవలసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మీరు ఎట్లా నమ్మవలికిందంటే బీసీల కోసం పోరాటం చేసే ఆర్ కృష్ణయ్య గారు, జాజుల శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఎర్ర సత్యనారాయణ గారు, కృష్ణ, మా రాజారాం యాదవ్, వాళ్ళు కూడా బోల్తా పడిపోయారు అధ్యక్ష. ఇది నిజమే అనుకొని సన్మానం చేయనీకి వేరు 30 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తారు. అదే జస్టిస్ ఈశ్వరయ్య గారు, చిరంజీవులు గారు ఇది సచ్చినా జరగదని ఘంటాపదంగా చెప్పారు. ఆ తర్వాత రియలైజేషన్ జరిగింది. నేను అడుగుతా, సరే అధికారం రాజకీయాలు లేదంటే వాళ్ళు చేయాలని వీళ్ళు చేయాలని మమ్మల్ని యునానిమస్గా ప్రభాకర్ అని చెప్పిండు, మేము ఇట్లా బిల్లు పెడుతున్నాం, మీరు సపోర్ట్ చేయాలి, 100% చేస్తామన్నా చేసినాం. కానీ ఆ రోజు ఇది జరగదని చెప్పినాం. కులగణన చేసినామంటే ఈ నిండు శాసనసభలో ముఖ్యమంత్రి గారు 16 లక్షల మందిది చేయలేదని చెప్పి అఫీషియల్గా చెప్పాడు. అవన్నీ ఎట్లా చెల్లుబాటు అవుతాయి? మా రాజకీయ ప్రాధాన్యం ఏది? మాకు ఇస్తా అన్నటువంటి కాంట్రాక్ట్లు ఏవి? మరి మన బిడ్డలకు సంబంధించినటువంటి అధికారం వచ్చింది, సంతోషం. కానీ ఒక మేజర్ కమ్యూనిటీలకు సంబంధించినటువంటి ఒకవైపున యాదవులు, కురుమలు, మునూరు కాపులు, గిరిజన బిడ్డలు, వాళ్ళ ప్రాతినిధ్యం ఉండాలనేది కదా మేము కోరుకుంటుంది. 2.5 సంవత్సరాలు ఏందాక ఖాళీ పెట్టిర్రు మంత్రి పదవులు. వాళ్ళు ఇస్తే సంతోషపడి మా జనాభా కోసం, మా అణగారిన బిడ్డల కోసం పోరాటం చేస్తారు కదా. డిప్యూటీ సీఎం గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్తారు, మాది అంకల గారడి కాదు, పేదవాళ్ళ కోసం మేము చేస్తుంది. మరి బడ్జెట్లో మీరు పెట్టింది ఎంత? ఫస్ట్ ఇయర్ పెట్టిర్రు 9,000 కోట్లు, ఖర్చు పెట్టింది 1,932 కోట్లు. మరి దీన్ని ఏమనాలి? బీసీ స్లప్ అని ఎక్కడిపోయింది? కాబట్టి దయచేసి నేను పెద్దలు శ్రీధర్ అన్నకు, మా శ్రీధర్ అన్నకు, ప్రభాకర్ అన్నకు, మా సీతక్కకు చెప్తున్నా, మీరు క్యాబినెట్లో మాట్లాడండి, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మా బిడ్డలు ఎదగాలి. మీరు ఇచ్చిన హామీ కదా, మేము కొత్తగా అడుగుతుంది ఏం లేదు. ఫైనాన్స్ మినిస్టర్ గారేమో ఇగో ఈ అప్పులకు కట్టాలి, దీనికి కట్టాలి, దీనికి కట్టాలి, మా దగ్గర డబ్బులు లేవు అనే విధంగా ఆయన మాట్లాడుతున్నాడు. మరి ఎందుకు పెట్టారు బడ్జెట్లో? 2,000 కోట్లు పెడితే 2,000 కోట్లే పెట్టు. ఎందుకు మమ్మల్ని మోసం చేస్తున్నారు? ఎస్సీ సబ్ ప్లాన్ పెట్టిన అది పూర్తి స్థాయిలో ఖర్చు పెడతలేరు. గిరిజనులకు సబ్ ప్లాన్ పెడతామన్నారు. మరి ఎందుకు అంటే అధికారం వచ్చింది, చేయాలి కదా.
అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కూడా అధ్యక్ష బాధపడుతున్నారు పిల్లలు. ఓవర్సీస్ స్కాలర్షిప్ వాళ్ళు ఇక్కడ చదివే వాళ్ళు కాదు, విదేశాల్లో చదువుకునేటువంటి పిల్లలు. ఈరోజు ఆత్మగౌరవ భవనాలని ఆ రోజు క్యాబినెట్లో మేమందరం ఉండి కొంతమంది అబ్జెక్షన్ చేశారు. హైదరాబాద్లో ఆత్మగౌరవ భవనాలకు కులాల పరంగా ఇస్తే అంత కాస్ట్లీ జాగిస్తారా, ఎక్కడనో జిల్లాలలో ఇవ్వండి అని చెప్పి ఆ రోజు కొంతమంది చెప్తే ఆనాటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఒప్పుకోలే. కోకాపేట్ల అప్పటికే 120 కోట్లకు ఎకరం ఉన్నటువంటి స్థలాన్ని ఇస్తా అని చెప్పిండు ఆయన. కొంతమంది చెప్పారు ఇవి మన కాస్ట్లీ భూములు ఇండస్ట్రీస్ కోసం లేదంటే ప్రభుత్వాల అవసరాల కోసం వాడుకోవాలంటే నథింగ్ డూయింగ్, ఇక్కడనే ఇస్తాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామే అందుకని చెప్పారు వారు ఒక ప్రయత్నం చేశారు. పూర్తి స్థాయిలో అన్ని జరిగినాయి నేను చెప్పాను, ఓ ప్రయత్నం చేశారు బీసీలు ఎదగాలని. 6,000 మంది పిల్లలు చదువుకుంటే 2 లక్షల మంది పిల్లలు చదువుకోనికి 1,25,000 రూపాయలు ప్రతి స్టూడెంట్ కనుక ఖర్చు పెట్టి మన పిల్లలు ప్రపంచంలో చదువుకోవాలంటే 20 లక్షల రూపాయలతో పాటు ఫ్లైట్ టికెట్ కూడా ఇచ్చినటువంటిది. ఈరోజు ప్రభాకర్ అన్న అడుగుతున్నారు, ఆయనేమో మేము ఇప్పుడు ఇస్తాం తెస్తామని చెప్పి ఆయన చెప్పే పరిస్థితి లేక చెప్తుండే తప్ప వేరేదేం లేదు అధ్యక్ష. ఏం చేస్తాం చెప్పి ఇప్పుడు ప్రభాకర్ అన్న ఉన్నాడు, మా సురేఖ ఉంది, మా శ్రీయన్ అన్న, ఏం చేస్తాం చెప్పు అధ్యక్ష. మాకు ఇంకా ఓ భయం, గ్రామాలలో భయపడేటువంటి పరిస్థితులు ఇంకా ఉన్నాయి మాకేందంటే ఆ వాతావరణం ఆ రాజకీయాలలో ఎదగాలంటే ఎన్ని దక్కి ముక్కీలు తిని ఒక స్థాయికి వచ్చినాము, మళ్ళా తొక్కేస్తారేమో అనేటువంటి భయం. కానీ నేను ఒకటి మాత్రం నిండు శాసనసభలో చెప్తున్నా, ఈ ప్రపంచంలో అనేకమైనటువంటి సార్ గౌరవనీయులు సీనియర్లు సార్ అనేక సభలు చూసిండ్రు. బలహీన వర్గాలకు సంబంధించిన అంశంలో రాహుల్ గాంధీ గారు ఇంతకుముందే మా సహచరులు శ్రీహరి గారు చెప్పడం జరిగింది అధ్యక్ష. చరిత్రలో తప్పిదాలు జరుగుతాయి, దాన్ని సవరణ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మా పైన ఉందని విశాలమైన హృదయంతో రాహుల్ గాంధీ గారు చరిత్రలో నిజంగానే చెప్తా ఉన్నాం సార్, ఏ నాయకుడు కూడా వెనుకకు పోయి చెప్పాడు, చరిత్రలో తప్పు జరిగింది దాన్ని సవరణ చేస్తామని ముందుకొచ్చిన మహానాయకుడు సార్ రాహుల్ గాంధీ గారు. బలహీన వర్గాల పక్షాన నిలబడ్డ వ్యక్తి, జాతీయ స్థాయిలో ఆ స్థాయిలో ఉండి బలహీన వర్గాల గురించి మాట్లాడిన వ్యక్తి, ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ గారు. అది మీరు గమనించాలి. ఇంటెంట్ మా ప్రభుత్వానికి రాజకీయం చేయాలనుకోలేదు అధ్యక్ష. మేము ఈరోజు కూడా చెప్తా ఉన్నాము, రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానాన్ని అమలు చేసే ఒక ప్రయత్నం, ఓ పోరాటం చేయాలి. ఆ క్రమంలోనే ముందుకు నడవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, వారు ఉన్నత వర్గానికి సంబంధించిన వారైనా కానీ ఈరోజు అందరి బలహీన వర్గాలకు సంబంధించిన మా నాయకత్వం ఉంది ఇక్కడ. భయాందోళనతో ఎవరు లేరు అధ్యక్ష. పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టు మా పొన్నం ప్రభాకర్ గారు ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్, అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్లో పోరాటం చేసిన వ్యక్తి. ఆయన ఎవరికి భయపడడు. మా శ్రీహరి గారు సర్పంచ్గా, జెడ్పీటీసీగా ఆయన వివిధ స్థాయిలో నిలబడి అందరి గురించి పోరాటం చేసిన వ్యక్తి. కొండా సురేఖ గారి గురించి కూడా తెలుసు. బలహీన వర్గాలకు సంబంధించిన మా నాయకులందరూ కూడా ఈరోజు మాట్లాడి శక్తి గల ఉన్న నాయకులు అధ్యక్ష. ఎక్కడ కూడా ఎవరు భయపడే ప్రసక్తి కూడా లేదు వారు. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, అంత నాయకత్వం ఉంది మా దగ్గర అధ్యక్ష. మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష, వారు ఒక్కరో ఇద్దరో ముగ్గురో మా మంత్రులకు సంబంధించిన ఎక్కడైతే ఇంకా అవకాశం ఉందో వారిని నింపాలంటున్నారు. తప్పులేదు అధ్యక్ష, అది కూడా మాట్లాడినరు, ఇది కూడా మాట్లాడినరు కేటీఆర్ గారు. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, పోరాటం చేస్తున్నప్పుడు పోరాటంలో మేము కూడా వచ్చి కలుస్తాం అని
బీజేపీ వారు కేంద్రంలో ఉంటే వారికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని మేము ఢిల్లీలో పోరాటం చేస్తే కలిసి రండి అంటే రాలేదు బీజేపీ వాళ్ళతో భయపడ్డారో మాకు తెలియదు. సరే రాలేకపోయారు. ఈరోజు మేము ఏం పోరాటం చేస్తున్నాం అధ్యక్ష? ఈరోజు డెడికేటెడ్ కమిషన్ ద్వారా ప్రక్రియను మొదలుపెట్టుకొని ముందుకు నడవండి అని కోర్టు జడ్జిమెంట్లకు అనుగుణంగా ఒక ప్రయత్నం చేసినాం. రాహుల్ గాంధీ గారు హైదరాబాద్కు సంబంధించి వారి సందర్శన సమయంలో బలహీన వర్గాలకు సంబంధించిన మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు ఓ మాట చెప్పిన అధ్యక్ష, పోరాటం చేస్తూనే ఉంటాం, మేము ప్రభుత్వంలోకి రాగానే ఖచ్చితంగా చేసి తీర్థము, ఈ పోరాటంలో ముందుకెళ్తామని చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష. ఈరోజు సీతక్క గారు చెప్పింది ఏంది? మా లక్ష్యం, మా ఆలోచన, మా ఉద్దేశాన్ని చెప్పాం. మీకు ఆ ఉద్దేశం కూడా లేకుండే, మీకు ఉద్దేశమే లేకుండే అధ్యక్ష. ఈరోజు శ్రీనివాస్ యాదవ్ గారి గురించి శ్రీనివాస్ యాదవ్ గారి గురించి మా సోదరులు అన్నారు, వారి నాయకుడే. మీ నాయకత్వం గురించి మేము ప్రశ్నించలేదు అధ్యక్ష. ఈరోజు మీరు నాయకుడు అయితే బాగుంటుందని ఆశించిండ్రు తప్ప ఇంకేం ఆలోచన చేయలే. ఈరోజు మేము స్పీచ్లు ఇవ్వటం కాదు, మా ఆలోచన, మా లక్ష్యం చెప్పడానికి ప్రయత్నం చేసినాం అధ్యక్ష. ప్రయత్నంలో ఉంటాం అధ్యక్ష. ఇంకా 2 సంవత్సరాలు కానీ, సంవత్సరం కానీ, నెల కానీ ఆ ప్రయత్నంలోనే ముందుకు సాగే కార్యక్రమం కూడా చేయటం జరుగుతుంది. రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు సార్, ఈరోజు రాహుల్ గాంధీ గారు మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు, ఇండియా కూటమికి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు కూడా రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి ఈ బలహీన వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్ గురించి కూడా ప్రయత్నం చేసిన అధ్యక్ష. ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, పోరాటంలో కలిసి రమ్మంటే మా శ్రీనివాసరావు గారు ఇటు అటు తిప్పి మేము చేస్తా ఉన్న ప్రయత్నానికి నీరుగార్చే ప్రయత్నం చేయొద్దని మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. మా లక్ష్యాన్ని, మా ఉద్దేశాన్ని, మా కమిట్మెంట్ని, మా కన్విక్షన్ని ఈరోజు మీరు శంకించొద్దని మీరు చెప్పండి సలహా సూచనలు ఏం చేయాలని. ఇప్పుడు ఈ విధంగా మేము ముందుకు సాగినాం. దాని తర్వాత ఏం చేస్తే బాగుంటుంది? కలిసి పోరాటం చేయాలనుకున్నప్పుడు రండి, పోదాం ముందడికి. ఈరోజు అనుకోగానే అన్ని సాధిస్తామని ఎవరు కూడా అనుకోరు. ఒకటి తర్వాత ఒకటి సాధించే కార్యక్రమం పోతాం. ఈరోజు మీరు చెప్పిన అన్ని అంశాలు కూడా రాసుకొని మా పొన్నం ప్రభాకర్ గారు తప్పకుండా సమాధానం ఇస్తారు. అధ్యక్ష, నేను రాహుల్ గాంధీ గారిని తప్పుపట్టలేదు అధ్యక్ష. నేను అడిగిందల్లా సీనన్న 2 నిమిషాలు కూర్చోవి. శ్రీధరన్న చెప్పిండు, సార్ నేను రాహుల్ గాంధీ గారిని తప్పుపట్టలేదు సార్. రాహుల్ గాంధీ గారికి ఆలోచన విధానం ఉండొచ్చు, దాన్ని నేను వ్యతిరేకించలే. ఆ రోజు ఢిల్లీలో జరిగినటువంటి రెండోది కులగణన ప్రాసెస్, శ్రీధరన్న నీకంటే ఈ శాసనసభలో ఎక్కువ ఎవరికి తెలియదు. బీసీ కమిషన్ వదిలిపెట్టి డిపార్ట్మెంట్కి ఇచ్చి దాన్ని అనేకమైనటువంటి తప్పిదాలు జరిగినటువంటిది కూడా మీరు చూసారు. భూసాని కమిషన్ అని ఇప్పటి వరకు పబ్లిక్ డొమైన్లో లేదు అధ్యక్ష. రెండోది నేను అడిగినదల్లా జంతర్ మంతర్ దగ్గర మీరు పెట్టినప్పుడు, అంతకుముందు ఈ శాసనసభలో ముఖ్యమంత్రి గారు ఆల్ పార్టీ డెలిగేషన్ నేను తీసుకుపోతా అన్నది మీరు హౌస్ రికార్డులో ఉంది, వారు తీసుకెళ్ళలే. మీరేదైతే జంతర్ మంతర్ ధర్నా అని చెప్పినరో మమ్మల్ని ఇన్వైట్ చేయలే. మీరు క్యాబినెట్లో కూర్చున్నప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటారు, నేను టీవీలో పేపర్లో చూసింది, మాకెవరు ఇన్వైట్ చేయలే. అచ్చా పోనీ అప్పటికి శ్రీయానన్న మంత్రి కాలేదనుకుంటా, ప్రభాకర్ అన్న ఉన్నాడు, మమ్మల్ని ఇన్వైట్ చేసిర్రా? చేసి మీకు కూడా ఆహ్వానం ఇచ్చినాం, మమ్మల్ని పిలవలే. వాళ్ళు బీసీ ఆర్గనైజేషన్ మీకు కూడా ఆహ్వానం ఇచ్చినామని చెప్పినారు. అందరం కలిసి మేము కూడా అందరం పోయినాం. సెకండ్ టైం ప్రోగ్రామ్ మాది, ఫస్ట్ టైం ప్రోగ్రామ్ బ్యాక్వర్డ్ క్లాస్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు చేసినటువంటి దాంట్లో స్పష్టత మాకు సంబంధం లేదు, మాకు ఆ విషయం తెలియదు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్గనైజ్ చేసి
మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరు కలిసి పోయినరు కాబట్టి మీరు చేసిండ్రు అనేది మా బలమైనటువంటి అభిప్రాయం. కానీ అక్కడ పార్లమెంట్ జరుగుతుంది. మీరు పోయినప్పుడు రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు అడగలేదు? రెండోది, ఉండనన్నా చెప్పనేండి, పర్లేదన్నా పర్లే. అక్కడ ధర్నా జరుగుతున్నప్పుడు విశాల హృదయం ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు ఎందుకు రాలేదు అనేటువంటి అడిగిన మనకు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు ఎందుకు రాలే? మీకు పార్లమెంట్లో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టే అధికారం మీకు ఉంది. 170-180 మంది ఇండియా అలయన్స్కు సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. ఒక గంభీరమైనటువంటి కార్యక్రమాన్ని మీరు ఒక ప్రభుత్వంగా ఢిల్లీకి వచ్చి అక్కడ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసినప్పుడు ఎందుకు భాగస్వామ్యం కాలేదనే ఆవేదన చెప్తున్నాం. తప్పేముంది? మా శ్రీధర్ అన్న చెప్పిండు, శ్రీహరన్న బలవంతుడు, మా సీనన్న, మా ప్రభాకర్ అన్న. నేను వాళ్ళను ఉద్దేశించి చెప్పలే సార్. మా వాళ్ళు ఇంకా గ్రామాలల్లా కింది స్థాయిలో వీళ్ళ జోలికి పోతే ఏమవుతుందో అనేటువంటి ఒక భయానకం, రాజకీయాల్లో పైకి రాలేక. బట్ సందర్భం వస్తుంది, మాతోని రిజర్వేషన్లు అడిగే సందర్భం కూడా వస్తుంది. అది చరిత్ర చెప్తుంది. అది ఇవాళ రేపా భవిష్యత్ అనేది నిర్ణయించుకుందాం. కానీ ఎందుకంటే నేనేమంటా అంటే చరిత్రలో అన్నీ జరిగినాయన్న. ఇప్పుడు నేనేమంటున్నా సార్, చరిత్రలో అన్నీ జరిగినాయి సార్. మన కళ్ళ ముంగట్నే 1969లో తెలంగాణ ఉద్యమం వచ్చింది. 72తోనే అయిపోయింది అనుకోరు. ఆ తర్వాత కేసీఆర్ గారు ఒక బలమైనటువంటి ఉద్యమాన్ని నడిపించారు. చరిత్ర చెప్తుంది, భారతదేశ చిత్రపటంలో ఒక తెలంగాణ రాష్ట్రం ఉంది. దానికి కేసీఆర్ గారు నాయకత్వం వహించారు. కానీ దీనికి మనం చెప్పిన హామీల ప్రకారం నిజాయితీగా వాళ్ళ మేరు కోరి చేస్తే అభ్యంతరం లేదు. కానీ గ్రామాలలో అధ్యక్ష చదువుకున్న పిల్లల సంఖ్య పెరిగింది. 15-20 సంవత్సరాల క్రితం లేదు. వాళ్ళు చదువు అంటే లేలే, మనం ఏదైనా వ్యవసాయం చేసుకుంటామని, కులవృత్తి చేసుకుంటామన్న పరిస్థితి ఉండే. కానీ ఇప్పుడు చదువుకున్నారు, తెలివితేటలు వచ్చినాయి. మనం ఏం మాట్లాడుతున్నాం, పత్రికలు, పేపర్లు, ఆర్టికల్స్, టీవీలు, సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు చూస్తున్నాం. ఏంది సంఖ్య మీది కదా, అధికారం వాళ్ళకి ఎట్లుంటుంది అనేది ఒక బలమైనటువంటి అభిప్రాయానికి వచ్చారు. అందుకే మొన్న జనరల్ స్థానాలలో మొట్టమొదటిసారి బీసీలు గెలిచినటువంటి చరిత్ర ఉన్నది. దానికి అదే సంకేతం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి దయచేసి మీరు కామారెడ్డిలో ఇచ్చిన మాట ప్రకారం బడ్జెట్లు మొన్న కూడా ప్రభాకర్ అన్న, మా శ్రీరన్న, సురేఖక్క, లేకపోతే సీనన్న అందరూ కలిసి డిప్యూటీ సీఎం గారికి, ఫైనాన్స్ మినిస్టర్ గారికి బడ్జెట్ పెట్టిన తర్వాత అడిగారు. కానీ నాకు సరిపోతలేదు కదా అని. నేనేమంటున్నా, మీకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఆ క్యాబినెట్లో మంత్రులు కాబట్టి పెట్టిన బడ్జెట్ నన్నే ఇంప్లిమెంట్ చేయండి. మాది అంకలి గారడి కాదు. మేము నిజాయితీగా ఈ పెట్టిన డబ్బుని ఖర్చు పెడతామని మీరు ఆ 20,000 కోట్ల రూపాయలు, సరే 2 సంవత్సరాలు పోయినాయి, ఈ సంవత్సరం నుంచి అయినా మీరు 20,000 కోట్ల రూపాయలు పెట్టాలి. బీసీల కాంట్రాక్ట్లో వాళ్ళకు అవకాశం కల్పిస్తామన్నారు, కల్పించాలి. రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వాలి. ఇప్పుడు చట్టసభల్లో మీకు ఇక్కడ క్యాబినెట్లో కావచ్చు, రాజకీయంలో కావచ్చు. రెండోది, శ్రీధరన్నకు ఓ విషయం చెప్దామని మర్చిపోయినా, ఐఏఎస్ ఐపీఎస్ ప్రధానమైనటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి అధికారులు కూడా మా బీసీ బిడ్డలు అనగదొక్కబడ్డారు. మీరు వాళ్ళకు ప్రాతినిధ్యం ఇస్తలేరు, వాళ్ళకు లూప్ లైన్లో ఇస్తుండ్రు, తొక్కేస్తుండ్రు. అది మీ చేతుల పని. ప్రపంచంలో పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ
ఆ రోజు కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక జనగాంలో మారుమూల గ్రామంలో పుట్టినటువంటి పేద వర్గాల బిడ్డ మా యాదవ్ బిడ్డ వైస్ ఛాన్సలర్ ఇమ్మంటే ఇచ్చిండు వారికి. నేను ఎందుకు చెప్తున్నా అంటే దయచేసి ఏదైతే జిల్లాలలో ప్రముఖమైనటువంటి స్థానంలో ఉన్న వాళ్ళకు కనీసం అడ్వైజర్లలో కానీ అన్న సతన్న మొన్ననే మీరు బహుజనులు అంటే మీ గురించి కూడా చెప్పినా, నువ్వెందుకు తొందరపడుతున్నావు? నువ్వు ఎస్సీసీలకు మొన్ననే అధ్యక్షుడు అయినావు, సంతోషం. కాబట్టి నేను మీ గురించి మాట్లాడుతున్నా, నువ్వు నా మీద ఎందుకు పడుతున్నావు? కాబట్టి నీకు ఇట్లా నిజంగా నువ్వు ఒక చైర్మన్గా కొట్లాడాలనుకుంటే దళిత బంధు 12 లక్షలు ఇమ్మని చెప్పు. కొట్లాడన్నా మీరు చెప్పిందే కదా. కాబట్టి అధ్యక్ష, ఇక నేను ఎక్కువ మాట్లాడకుండా ఇంకా చాలా ఉన్నాయి అధ్యక్ష. మా ప్రభుత్వంలో ఏమేం చేసినాము, విద్యార్థులకు ఏం చేసినాము, ఏ విధంగా కార్యక్రమాలు చేసినాము, ఇక అవన్నీ చెప్తుంటే మళ్ళా అనవసరమైనటువంటి కాంట్రవర్సీలు అవుతాయి. కాబట్టి నేను స్టేట్ అవే దయచేసి మీరేదైతే కామారెడ్డి డిక్లరేషన్ మీరేంది 9th షెడ్యూల్ కాబట్టి అది మీ చేతిలో లేని పని, అది పక్కన పెట్టు, మీ చేతిలో ఉన్న పని చేయమని నేను కోరుతున్నా. ఇప్పుడు మీరు 20,000 కోట్లు ఇస్తామని 9,000 కోట్లు ఇచ్చి అవి కూడా ఖర్చు పెట్టకపోతే ఏడాది మన బిడ్డలు ఏమనుకుంటారు? బయట మనల్ని అడుగుతలేరా? నాకంటే ఎక్కువ మిమ్మల్ని అడుగుతారు కదా మంత్రులని, మీ మీద ప్రెజర్ ఉంటుంది కదా. కాబట్టి దయచేసి ఇవన్నీ చేయాలని కోరుకుంటూ నేను నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ఈ విషయంలో మీరు క్లియరెన్స్ మీరు తప్పకుండా ఇవి ఇంప్లిమెంట్ చేస్తామంటే తప్పకుండా మేము కూడా సపోర్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, మినిస్టర్ గారు మాట్లాడండి. అధ్యక్ష,